ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నాస్ మస్త్ కిచెన్. ఈరోజు నన్ను రత్న అంటే ఒక కర్రీ చేసి చూపించమన్నారు ఫ్రెండ్స్. అందుకే నేను కర్రీ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. ఆ కర్రీ ఏంటో చూసేద్దామా మరి. పదార్థాలు ఫ్రెండ్స్, ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 3 మీడియం సైజ్ ఆనియన్స్ నేను తీసుకున్నాను. ఒక టమాటో తీసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు అండ్ బెండకాయ, ఎండు చేపలు, ఎగ్. ఇప్పుడు నేను మీకు అర్థమైపోయే ఉండుద్ది బెండకాయ, ఎండు చేపలు, ఎగ్ కర్రీ నేను చేయబోతున్నాను. ముందుగా మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. కర్రీలోకి వెళ్ళిపోదామా మరి. ఉంచుకుని దానిపై ఒక పాత్ర అనేది పెట్టుకుందాం ఫ్రెండ్స్. దాంట్లో ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అనేవి ఈ ఆయిల్లో యాడ్ చేసుకుని వేయించుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ అనేవి వేగుతున్నాయి. ఇలా వేగిన ఎగ్స్ని మనం తీసుకుని పక్కకు తీసుకుందాం ఫ్రెండ్స్. నూనెలో అనేది ఎగ్స్ అనేది వేయించుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది. నార్మల్ ఉడకపెట్టి వేసుకుంటే ఆ టేస్ట్ వేరు. నేను ఇలా వేయించుకున్నాను. అదే ఆయిల్లో ఎండు చేపలు అనేవి యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను ఇందులో యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్లో వేయించుకుంటే ఇవి వేరే టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇలా వేయించిన వాటిని తీసి పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదే ఆయిల్లో ఆనియన్స్ అనేవి వేయించుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను ఇందులో యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అదే ఆయిల్లో ఆనియన్స్ అనేవి వేయించుకుంటే ఎగ్స్, ఎండు చేపలు మనం వేయించి పెట్టుకున్న ఆయిల్ కదా ఫ్రెండ్స్, అది వేరే టేస్ట్ వచ్చింది. చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడతాం ఫ్రెండ్స్. మీకు కావాల్సిన వంటలు మాకు చెప్తే మేము చాలా కర్రీస్ నేను కూడా చేసి పెడతాము. ఆనియన్స్ త్వరగా వేగాలంటే అందరికీ తెలిసిన టిప్ ఫ్రెండ్స్. ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. 2 డేస్ నుంచి కనిపించట్లేదని చూస్తున్నారా? కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కనిపించట్లేదు ఫ్రెండ్స్. అందుకని మీ ముందుకు నేను వచ్చాను. సరే, ఆనియన్స్ వేగినాయా లేదో చూసేద్దాం అండి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు ఇందులో వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి వేయించుకుందాం ఒక 5 మినిట్స్. ఇలా ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ టమాటా ముక్కలు కూడా బాగా వేగేంత వరకు బాగా మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గాయి. కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని ఇందులో యాడ్ చేసుకుందాం. నూనెలో బెండకాయ ముక్కలను కొంచెం మగ్గించుకుంటే బెండకాయ ముక్కలు కూడా కొంచెం టేస్ట్ ఇస్తాయి ఫ్రెండ్స్. మూత పెట్టుకుని 2 మినిట్స్ మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ ముక్కలు కూడా వేగుతున్నాయి. సరిపడినంత కారం అనేది యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ వేగించినప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, దానికి తగ్గట్టు సరిపోయినంత సాల్ట్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ విధంగా 2 మినిట్స్ మగ్గించుకుంటే కారం, ఉప్పు అనేది బాగా బెండకాయలకి అవి పట్టుద్ది ఫ్రెండ్స్. అలాగే వేయించి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను ఇందులో యాడ్ చేసుకుందాం. ముందుగా నానబెట్టి పెట్టుకున్న
చింతపండు సైజ్ అంత నిమ్మకాయను ఇలా జ్యూస్ కింద తీసుకుని కర్రీలో యాడ్ చేసుకుందాం. ఇలా చింతపండు పులుపు వేసిన తర్వాత కర్రీని అంతకు ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. దీనిలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోలేదు కదా, చింతపండు పులుపు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ను ఇందులో యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అనేది మగ్గుతుంది. ఇలా మగ్గుతుంది ఫ్రెండ్స్. మీకు ఏ సైజులో గ్రేవీ అనేది కావాలో ఆ సైజులో మీరు దింపేసుకోవచ్చు, అంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా ఉన్న ఎగ్ ఎండి చేపలు బెండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతే ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా ఉన్న ఎగ్ బెండకాయ ఎండి చేపల కర్రీ రెడీ అయిపోయింది. నాకు ఈ మీడియం గ్రేవీలో ఉంటే నాకు సరిపోయిద్ది ఫ్రెండ్స్. అంతే, నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఏమన్నా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ వద్దకు రావాలంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాం. అంతవరకు బాయ్.